తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకరకాల కార్యక్రమాలు చేపడుతుంది. ఇదే క్రమంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం అంటే మనం కొత్తగా దేవాలయాలు కట్టించాల్సిన అవసరం లేదు, కొత్తగా కోటలు నిర్మించాల్సిన అవసరం లేదు, కొత్తగా నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి జలాశయం నిర్మించాల్సిన అవసరం లేదు, కొత్తగా ఫారెస్ట్ను పెంచాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ టూరిజం కావాల్సినన్ని హంగులు ఆర్భాటాలు రాష్ట్రం మొత్తం ఉన్నాయి. కావాల్సినంత ప్రజలను చైతన్యం చేయడం అంటే టూరిజం విషయంలో ప్రజలకు ఇప్పటికి కూడా చాలామందికి ఏంటంటే ఒక జీవన విధానం అనేది, నేను కల్చర్ మినిస్టర్ కూడా. కల్చర్ అంటే అందరు ఏమనుకుంటారు, ఆటపాటలు అనుకుంటారు, ఆటపాటల మాత్రమే కాదు. కల్చర్ అంటే జీవన విధానం, సంస్కృతి. ఈ జీవన విధానం వాస్తవంగా ధ్వంసమైంది. ఈనాడున్న చాలా అనర్థాలకు కారణం జీవన విధానం ధ్వంసమైంది. కాబట్టి టూరిజం సంబంధించి ఈ జీవన విధానం ధ్వంసమైన దాన్ని మళ్ళీ స్థాపించాలి, ఆ స్థాయికి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ఇక టూరిజం ప్రాంతాలను దర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మానవ జన్మ అనేది ఉత్కృష్టమైన జన్మ. జీవితం ఒకటే, మళ్ళీ పునర్జన్మ ఉంటుందో తెలియదు. ఈ జీవితం సార్థం కావాలంటే మనం కట్టాల్సిన అవసరం, మనం నిర్మించాల్సిన అవసరం. ఎవరో మహానుభావులు, పుణ్యాత్ములు వందల వేల సంవత్సరాలు నిర్మించినాయి. కనీసం చూడకపోతే ఈ జీవితమే వ్యర్థం. ఇవి చూడడం వల్ల మనసుకు ఒక ప్రశాంతత, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఆలోచన విధానాలు మారుతాయి. ఎంతసేపు గానగెద్దు తిరిగినట్టుగా చక్రంలాగా సంపాదన సంపాదన సంపాదన, కేజీ టు పీజీ, ఐటీ, వాట్సాప్లో ఏం కర్మ, టీవీలు ఏంది, వాట్సాప్లో అవి నిర్మిస్తాయా, టీవీలో అవి నిర్మిస్తాయా? అంటే ఇంత గొప్ప కళాఖండాలు ఉన్నాయి, ఇన్ని గొప్ప కళలు ఉన్నాయి, ఇన్ని గొప్ప ఆటపాటలు ఉన్నాయి. ఇవన్నీ చూడాలా, చూసి తరించాలా. లేకపోతే ఏం జీవితం? పొదుస్తామానం తినుడు తాగుడు ఒకటేనా? సో ఇది కూడా అవసరం చేస్తే అప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేస్తే దీనికి ఎంత ఖర్చు అవుతుంది? చాలామంది చాలా అనవసరమైన చాలా ఖర్చు పెడతా ఉంటారు. ఒకరిని చూసి ఒకరు ఖర్చు పెడతా ఉంటారు, ఫంక్షన్లు ఖర్చు పెడతా ఉంటారు. ఆ ఖర్చు పెట్టేదేదో అక్కడ ఆ గొప్ప గొప్ప ఈ యొక్క ఇటువంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయో, గొప్ప గొప్ప ప్రాంతాలు ఉన్నాయో, అక్కడ పోయి ఆ కార్యక్రమం చేసుకుంటే కనీసం పుణ్యం దక్కుతుంది, పురుషార్థం దక్కుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఏ ఫంక్షన్స్ ఉన్నా అడగోలు ఖర్చు పెడతా ఉంటారు. కాబట్టి అదేదో ఈ టూరిజం ప్లేస్లో పోయి చేస్తే రెండు పర్పస్ సరిపోతాయి, డబుల్ పర్పస్, ఒక సంతోషమైన ఉంటుంది. మూసీ అవుతుంది, థేమ్స్ అవుతుంది, ఎగసినది చాలా ఉన్నాయి, అన్నీ అవుతాయి. ఉన్నవాడు చూడాలి, లేనివాడు గురించి మాట్లాడదు. అది వచ్చి ఎట్లా తయారపడి అవుతుంది. అప్పటిదాకా అది మూసీ థేమ్స్ అయ్యే వరకు మనం చూడకుండా ఉండాలి. మూసీ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీని థేమ్స్ నగరంగా మార్చాలని, ఎందుకంటే అది చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఒక మంచి ప్యూర్ వాటర్తో నింపాల్సిన అవసరం ఉంది. మూసీలో స్ట్రక్చర్ కట్టాల్సిన అవసరం ఉంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, దోమలు కంపు వ్యవహారం ఉంటుంది. పాప ఇప్పటికే చెప్పింది, దాని నిర్వాసితులు అయ్యే వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని కింద. సో అది ఒక అద్భుతమైనటువంటి హైదరాబాద్ తయారవుతుంది. సో టూరిజంకి ఇది కూడా పెద్ద ఎత్తున దోహదపడుతుంది. కృష్ణానది పైన ఐకానిక్ బ్రిడ్జ్ కూడా వస్తూ ఉంది. చాలా ఉన్నాయి, కొత్తవి వస్తున్నాయి, ఇంకా కొత్త వస్తాయి, అన్నీ వస్తున్నాయి. కానీ మీరు రావట్లేదు, జనాలు రప్పించట్లేదు. మీ టీవీలలో వ్యవహారాల్లో ఇవి చూపించాలా? ఏదో అన్నీ హాట్ ఏదో వాడు దనుకునే వీడు దనుకునే వాడు కూడా ఇవి చూపిస్తూ ఉంటారు. ఇది చూపించాలా? అందరూ అంటే ఎక్కువ టూరిస్టులు హైదరాబాద్కే ఆకర్షితులు అవుతున్నారు. తెలంగాణలో చాలా ఉన్నాయి అట్లాంటి
ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ వరంగల్ కానీ చాలా ఆదిలాబాద్ కానీ చాలా ప్రకృతి రమణీయ అన్ని ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆదిలాబాద్ ఉంది, వరంగల్ ఉంది, ఖమ్మం ఉంది, కరీంనగర్ ఉంది. సార్, అలాంటి రంగారెడ్డి- ప్రదేశాలకు ఆకర్షించడానికి మన ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతుంది? ప్రచారం ఒకటే మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలా. ఈ యొక్క ప్రాంతాలను చూసి తరించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తే కదా, మళ్ళా జన్మ ఉంటుందో లేదో ఉన్న జన్మ సార్థం కావాలి కదా. అంటే దానికోసం సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్గా చేయడం కానీ ఇట్లాంటి ఏమైనా ప్రచారాలు అరే బెస్ట్ సెలబ్రిటీ మీరేటున్నా, బెస్ట్ సెలబ్రిటీలు టీవీలు పేపర్లే. మీరు అన్ని మెయిన్ పేజ్ వేయండి, ఫస్ట్ పేజ్ వేయండి, ఎంత మార్పు వస్తుందో. గొప్ప సెలబ్రిటీ మీ పేపర్లు, మీ ఛానల్లే.